మిగిలిన రోజులతో పోలిస్తే కార్తీక మాసంలో వెలిగించే దీపాలకు ఏదైనా విశిష్టత ఉందా? కార్తీక మాసంలో సూర్యుడు తుల వృశ్చిక రాశుల్లో సంచరిస్తే చంద్రుడు కృత్తిక నక్షత్రంలో సంచరిస్తాడు. అందువల్ల కార్తీక మాసంలో సూర్యకాంతి తగ్గడమే కాకుండా చీకటి కూడా దట్టంగా ఉంటుంది. సూర్యాస్తమయం త్వరగా అవుతుంది. మన శరీరం కూడా శక్తిని పుంజుకోలేక నీరసపడుతుంది. ఆ శక్తిని ఉత్తేజితం చేయడంతో పాటు చిమ్మ చీకట్లను పారదోలడం కోసమే దీపాలను వెలిగిస్తాము. ఉదయం పూట నెయ్యితో, సాయంత్రము నువ్వుల నూనెతో వెలిగించాలి. ప్రమిదలో 2 ఒత్తులు శాంతిని ప్రసాదిస్తే, 3 ఒత్తులు ధనవృద్ధిని, 4 ఒత్తులు ఐశ్వర్యాన్ని, 5 ఒత్తులు అఖండ సంపదల్ని, 7 ఒత్తులు మోక్షాన్ని ప్రసాదిస్తాయి. మనలో ఉండే పంచతత్వాలకు ప్రతీకగా 5 రుచులతో ఉండే ఉసిరిక పైన దీపాన్ని వెలిగించవచ్చు. తులసి కోట పక్కన పొడవైన కొయ్యి దీపస్తంభాన్ని ఏర్పాటు చేసి కొయ్యి పలకపైన వెలిగించే దీపాన్నే ఆకాశదీపం అంటారు. దీన్ని వెలిగించడం వల్ల జ్ఞానం సిద్ధిస్తుంది. దేహం పైన మమకారం తగ్గించుకొని జీవుని ఉనికిని తెలుసుకునే ప్రయత్నంలో భాగంగానే ఆకాశదీపాన్ని వెలిగిస్తారు.